ఇదే ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము పోస్ట్ చేసే మా వీడియోస్ కూడా మీ అందరికీ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేస్తున్నామో అది మీకు వెంటనే వస్తుంది అనమాట. రైట్, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. హాయ్, హలో అందరికీ. సో నేను మీ రాహుల్ వెల్నెస్ కోచ్. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు మనం ఈ వాటర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. నీళ్ళు, ఇది మన బాడీలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ పాటిస్తుంది వాటర్ అనేది. ఎలాగంటే ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే, మన బాడీలో వచ్చేసి 70% ఆఫ్ వాటర్ ఫిల్ అయి ఉంటుంది. 70% బాడీ అంతా వాటర్తో నిండి ఉంటుంది. సో కాబట్టి చాలామంది ఈ వాటర్ తీసుకునే దగ్గర, లేకపోతే ఆ వాటర్తో ఏం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు చాలామందికి తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం, రైట్ టైంలో లేకపోవడం. సో దీనివల్ల చాలా వరకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది. సో వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో నేను చెప్పాను కదా 70% వాటర్తో నిండి ఉంటుందండి బాడీ. సో ఏంటంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంతమంది చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాటర్ విషయంలో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఏంటి చాలామంది చేసే మిస్టేక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాటర్ ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకుంటూ ఉంటారు, ఎంత పడితే అంత తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక క్వాంటిటీ ఉండదు. సో ఏమి ఉండదు అనమాట. సో కానీ అవసరమా వాటర్ క్వాంటిటీ లెక్క ప్రకారం తీసుకోవడం అంటే? ఎస్, అవసరం. వాటర్ అనేది మెజర్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో అది చాలా అవసరం కూడా. సో ఎలాగా ఏంటి అని చెప్తాను నేను. ఫస్ట్ చాలామంది చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని పొరపాట్లు తెలియక చాలామంది చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్కి చెప్తాను చూడండి. చాలామంది ఏం చేస్తారంటే, చాలా దాహం వేసిందని చెప్పి సో ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారనమాట. ఒకేసారి ఒక 1/2 లీటర్ లేదా కొంతమంది 1 లీటర్ తాగేసి నేను ఇంత తాగగలుగుతాను, నాకు కెపాసిటీ ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతారనమాట చాలామంది. సో అది మిస్టేక్, అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఇదొకటి. అండ్ ఎలా తీసుకోవాలి ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం. ఇదొకటి. అండ్ కొంతమంది ఫుడ్ తీసుకుంటూ వాటర్ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఈ గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఏదైతే మీరు తిన్నప్పుడు ఫుడ్ బైల్ జ్యూస్ అంతా కూడా ఫుడ్తో మిక్స్ అయ్యి మీకు డైజెషన్ అవుతుంది. ఇది అవ్వకుండా ఈ వాటర్ ఇంటేక్ అనేది తినేటప్పుడు మనం వాటర్ తీసుకోవడం అనేది అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. అంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అక్కడ అనమాట మనకి. సో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే మనం ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తినేటప్పుడు. అండ్ అలాగే ఎవరో సలహా చెప్పారని, లేకపోతే యూట్యూబ్లో ఇలాంటి ఒక వీడియో చూసారని కొంతమంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వేడి నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగేస్తారు. పడుకునేటప్పుడు ఫుల్గా కడుపు నిండా వాటర్ తాగి పడుకుంటూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఫుడ్ తిని ఒక 3-4 అవర్స్ వాటర్ తీసుకోరు. కొంతమంది జర్నీలో ఉన్నానంటారు, కొంతమంది ఏసీలో ఉన్న వాళ్ళు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏం రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎగ్జాంపుల్కి మనం వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి హెడేక్ వస్తుంది. అండ్ బాడీ తొందరగా డీహైడ్రేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు డైజెషన్ సరిగ్గా ఉండదు. అండ్ దాంతోపాటు ఈ లూబ్రికేట్, మన బోన్స్ ప్రతి ఒక్క జాయింట్లో లూబ్రికేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన జాయింట్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అంటే మన బాడీలో లూబ్రికేట్ బాగా పనిచేస్తుంది. ఆ లూబ్రికేట్ వెట్గా ఉండాలి అన్నా కానీ మనకి వాటర్ ఇంటేక్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాటర్ ఇంటేక్ పర్ఫెక్ట్గా లేకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో ఇలాంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఈ వాటర్ ఇంటేక్ అనమాట. అయితే ఇది ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఎగ్జాంపుల్కి చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మనం అసలు వాటర్ అనేది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం పర్ 20 kgs వెయిట్కి వచ్చేసి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇలాగా 20 kg బరువుకి వచ్చేసి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. అలాగా ఇప్పుడు ఒక 100 kgs వెయిట్ ఉన్నారు మీరు, ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. లేదు 100 kg కంటే అబోవ్ ఉన్నారు మీరు, 120-130 kgs ఉన్నారు అనుకోండి. అయినా మీరు ఏం చేయాలి అంటే 5 లీటర్సే తీసుకోవాలి. ఎందుకు అంటే మీ కిడ్నీ కెపాసిటీ 5 లీటర్స్ మాత్రమే అది ప్యూరిఫై చేయగలదు, లేకపోతే దాని కెపాసిటీ అంత మాత్రమే ఉంటుంది. అందుకని మీరు వీలైనంత వరకు ఏం చేయాలంటే 5 లీటర్స్ మాత్రమే తీసుకోవాలన్నమాట వాటర్. ఎగ్జాంపుల్కి ఇక్కడ చార్ట్ వస్తుంది చూడండి. ఈ చార్ట్ ప్రకారం మనకి ఆ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందో బాడీలో చాలా మెజారిటీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ.
సో ఎలా అంటే ఇప్పుడు వాటర్ అనేది మెయిన్ రీజన్ మీ బాడీలో ఒక పోస్ట్ మ్యాన్ లాగా. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ గారి పని ఏముంటుంది మనకి? మనకి లెటర్ వస్తే తీసుకొచ్చి మనకి ఇంటికి ఇస్తారు. మనం ఏదో లెటర్ ఇస్తే తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. అలా పోస్ట్ మ్యాన్‌లా పనిచేస్తదనమాట ఈ వాటర్ వచ్చేసి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఆ ఫుడ్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తదనమాట వాటర్. ఎక్కడికి ఏం తీసుకెళ్ళాలనే విషయాలన్నీ వాటర్ ద్వారానే ఇవన్నీ విటమిన్స్, మినరల్స్ క్యారీ అవుతాయన్నమాట బాడీలో. ఇది తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందాక నేను అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అండ్ దాంట్లో డైజెషన్ ప్రాబ్లమ్ వస్తది కొంతమందికి. ఈ వాటర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో, ఎవరైనా ఒకవేళ ఈ వెయిట్ లాస్ ప్రాసెస్‌లో, వెయిట్ గెయిన్ ప్రాసెస్‌లో ఉంటే, ఈ వాటర్ సరిగ్గా ఇంటేక్ లేకపోవడం వల్ల వాళ్ళ ప్రాసెస్ స్లో అయిపోతది. అండ్ దాంతో పాటు బాడీ టెంపరేచర్ ప్రాపర్‌గా ఉంటది. మీరు ఎప్పుడైతే నీళ్లు కరెక్ట్‌గా తీసుకుంటారో. సో, ఈ న్యూట్రిషన్ ఇందాక నేను చెప్పాను చూసారా? ఈ న్యూట్రిషన్ కూడా కరెక్ట్‌గా అది క్యారీ చేస్తుందనమాట వాటర్ కరెక్ట్‌గా ఉంటే. అండ్ దాంతో పాటు బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందనమాట. వాటర్ ఎప్పుడైతే సఫిషియెంట్‌గా తీసుకుంటామో, సో మన బాడీలో ఈ వేస్ట్ బ్యాక్టీరియా అది వెళ్తా ఉంటది. మన నోట్లో, ముక్కులో వెళ్తా ఉంటది. సో అదంతా మనకి లోపల ఏమంటారు ఇంపాక్ట్ చూపించదు ఆ బ్యాక్టీరియా ఇంపాక్ట్. ఎప్పుడైతే వాటర్ సరిగ్గా తీసుకుంటామో ఆ టైంలో. అండ్ మీ స్కిన్ గ్లోగా కనిపించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తది. అండ్ దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ బ్రెయిన్ ఫంక్షన్ బావుంటది మీరు ఎప్పుడైతే వాటర్ పర్ఫెక్ట్‌గా తీసుకుంటారో. సో అప్పుడు ఇది హ్యాపీగా ప్రాపర్‌గా బ్రెయిన్ పనిచేస్తా ఉంటది. సో ఇవి చాలామందికి తెలీదు. సో వీటిల వల్ల తెలియకపోవడం వల్ల అది సరైన గైడ్‌లైన్స్ లేకపోవడం వల్ల వాటర్ సరిగ్గా తీసుకోలేరు. సో ఇలా అనమాట. సో కాబట్టి ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి మనం నీళ్ళ విషయంలో ఏంటంటే వాటర్ విషయంలో ఎట్ ఎ టైమ్ వచ్చేసి ఒకేసారి 300 ఎంఎల్‌కి మించి తాగకూడదు. ఇందులో చాలా ఉంటాయి రిస్ట్రిక్షన్స్, జాగ్రత్తలు. ఎందుకంటే అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది చిన్నది కూడా మార్చుకోవాలా అనిపిస్తది మనకి. యెస్, ఆఫ్‌కోర్స్ మార్చుకోవాలి. ఏమవుతుంది మార్చుకోవడం వల్ల? ఎప్పుడైతే మీరు ఇది మార్చుకుంటారో, ఎప్పుడైతే మనం ఇది మార్చుకుంటామో ఆటోమేటిక్‌గా మన బాడీ అనేది ఆరోగ్యంగా తయారవ్వడం, ఆరోగ్యం వైపు మెల్లిగా ఒక్కొక్క అడుగు ఏస్తా ఉంటది. సో కాబట్టి ఈ వాటర్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అన్నాను కదా నేను, తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు. వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ కరెక్ట్‌గా జరుగుతాయి. మీ బ్రెయిన్ ఫంక్షన్ చాలా బావుంటుంది. అండ్ దాంతో పాటు మీరు తిన్న ఫుడ్ డైజెషన్ ఈజీగా అవుతది. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ తాగకూడదు ఇందాక అనుకున్నట్టు. ఏంటంటే మనం అన్నం తింటున్నాం, ఏదో ఫుడ్ తీసుకుంటున్నాం మనం. ఫుడ్‌కి ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ మీరు తీసుకోవాల్సింది స్టాప్ చేసేయాలి ఇంకా. అండ్ ఆఫ్టర్ దట్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత మనం వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు బాటిల్ పెట్టుకుంటారు దగ్గర, అన్నం తింటా ఉంటారు, వాటర్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది అయితే ఇంకా డేర్ చేసి లైక్ ఈ కూల్ డ్రింక్స్ తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ చాలా డేంజర్ అనమాట. ఇవన్నీ చాలా డేంజర్ ఫుడ్ తీసుకుంటే. అందుకని చూడండి ఇప్పుడు చాలామందికి ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి అన్నం తినిపించేవారు. ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు మంచిగా అన్నం అంతా కలిపి ఒక గిన్నెలో వాళ్ళ గ్లాస్ చూడండి ఎప్పుడు పిల్లలకి చాలా చిన్న గ్లాస్ పెట్టుకొని తినిపించేవారు. చిన్న గ్లాస్‌తో వాటర్ పెట్టుకొని తినిపించేవారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగనిచ్చేవారు కాదు వాళ్ళు. రీజన్ ఏంటంటే అప్పట్లో వాళ్ళకి చదువు లేకపోయినా కానీ దీని మీద నాలెడ్జ్ ఉంది. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు తినేటప్పుడు. అందుకని చూడండి కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? సంథింగ్ మొబైల్ చూస్తాను, లేకపోతే టీవీ చూస్తాను. వాళ్ళు ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. దాంతో పాటు వాటర్ ఇంటేక్ ఉంటుంది. అసలు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని చూడండి చిన్నపిల్లలు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. మోషన్ కంప్లైంట్స్ వస్తున్నాయి పెద్ద పిల్లలకి. తిన్న ఫుడ్‌లో ఈ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా బాడీకి అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇదే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. సో ఎప్పుడైతే మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందో, తీసుకోవడం పర్ఫెక్ట్‌గా ఉంటుందో, ఏం లేదు సింపుల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా ఉండాలి, రైట్ టైంలో తీసుకోవాలి, ప్రాపర్‌గా తీసుకోవాలి. చాలామంది స్ట్రెయిట్‌గా నిలబడి సో ఎక్కువ వాటర్ తీసుకుంటా ఉంటారు. అది కూడా ప్రాబ్లమ్ అవుతుందనమాట. అలా కూడా తీసుకోకూడదు. ఏం చేయాలంటే మంచిగా ఒక దగ్గర మంచిగా కూర్చొని ఎక్కువ వాటర్ తాగాలనిపించింది. మీరు ఏం చేయాలంటే 300 ఎంఎల్ఏ కావాలంటే ఒక 10, 15 మినిట్స్. ఎందుకంటే వాటర్ అనేది 0 క్యాలరీస్ ఉండవు వాటర్‌లో. కాబట్టి మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మీరు ఒక గ్యాప్ ఇచ్చి 300 ఎంఎల్ తీసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏసీలో ఉన్నాం, చల్లగా ఉన్నాం, నాకు ఇదేంటి దాహం వేయట్లేదు. అయినా మీరేంటంటే రిమైండర్ పెట్టుకొని కొన్ని యాప్స్ ఉంటాయి. అవి రిమైండ్ చేస్తూ ఉంటాయి మీకు. అటువంటి యాప్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దాంతో పాటు వీలైనంత వరకు మీ బాడీ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. బాడీలో వాటర్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది. చాలామంది మోషన్ కంప్లైంట్ వస్తూ ఉంటది వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అండ్ చాలా మందిలో ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటది. ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోరు. స్కిన్ డ్రై అయిపోతూ ఉంటది పాపం. ఎప్పుడో ప్రాబ్లమ్. అండ్ మీరు యూరిన్ వెళ్ళినప్పుడు మీకు తెలుస్తూ ఉంటది. ఆ కలర్‌ని బట్టి మీరు మెజర్ చేయొచ్చు వాటర్ ఎంత తీసుకున్నాను లాస్ట్ 1, 2 అవర్స్‌లో. సో ఇటువంటివన్నమాట. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట.
సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన వాటర్ ఇంటేక్ పర్ఫెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ మెడిసిన్ తీసుకున్నా, ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకున్నా కానీ మీ బాడీకి అబ్జర్వ్ అవుతుందన్నమాట. ఈ రోజుల్లో మనకి మందులు కానీ, న్యూట్రిషన్ కానీ బాడీకి డైజెషన్ అవ్వకపోవడానికి రీజన్, లేకపోతే బాడీకి అబ్జర్వ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనం తీసుకునే వాటర్ ఇంటేక్. ఈ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వాటర్ అనేది ప్రాపర్‌గా తీసుకుంటారని అనుకుంటున్నాం ఇప్పటి నుంచి మేము. సో, కాబట్టి మీకు ఇటువంటి హెల్త్‌కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము పర్సనల్ వెల్‌నెస్ కోచ్. మీకు ఈ వీటిల మీద చాలా గైడ్‌లైన్స్ ఇస్తామన్నమాట. మీకు ఒకవేళ ఇప్పుడు విన్న టాపిక్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరితో అయితే మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి సో వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ టైం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మనం కలుద్దాం. బాయ్.